Hi guys, welcome to our channel Zero to Script. Today we are going to learn the Day 3 class of learning C in a easy way. ఓకే గైస్, నిన్న మీకు ఆపరేటర్స్ గురించి వాళ్ళ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చెప్పాను కదా. ఆపరేటర్స్లో ఫస్ట్ థింగ్ అసైన్మెంట్ ఆపరేటర్ కదా. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. దీని సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, ఇంట్ b కామా c b ఈజ్ ఈక్వల్ టు 20, c ఈజ్ ఈక్వల్ టు b. ఇది ఉంది. దీంట్లో a ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ ఆపరేటర్ యూజ్ చేసి ఈ 10 అనే వాల్యూని a అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అంటే ఈసారి ఎక్కడైనా నువ్వు ఇలా డిక్లేర్ చేశాక ప్రోగ్రాంలో a అనే వేరియబుల్ ఇస్తే దాని ప్లేస్లో 10 అనే వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది అంటే ఈ వేరియబుల్కి వాల్యూ ఇస్తున్నాం. ఈ వేరియబుల్కి వాల్యూ ఇవ్వడానికి మనం మధ్యలో వాడే ఆపరేటర్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఈ అసైన్మెంట్ అనేది డైరెక్ట్ డిక్లరేషన్ దగ్గర రాసేసుకోవచ్చు, లేకపోతే ఇలా డిక్లేర్ చేసుకునే తర్వాత కూడా వాల్యూస్ అనేవి అసైన్ చేసుకోవచ్చు వేరియబుల్స్కి. అండ్ ద సెకండ్ థింగ్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే నేను చెప్పాను కదా, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులో డివిజన్, వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మనం ఎడిషన్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 కామా b ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది అసైన్ అయింది కదా, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసాం కదా. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఇది ఏం ఆపరేటర్? అరిథమెటిక్ ఆపరేటర్ కదా. ఈ అరిథమెటిక్ ఆపరేటర్ని యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. సో ద ఆన్సర్ ఇస్ 15. c ఈజ్ ఈక్వల్ టు 15. ఇలాగా అరిథమెటిక్ ఆపరేటర్స్ అనేవి చేస్తాం మనం. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ అరిథమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్. మన టెక్స్ట్ బుక్స్లో మ్యాక్సిమం స్పెషల్ ఆపరేటర్స్ అని చెప్పుంటే అరిథమెటిక్ అసైన్మెంట్ ఇవ్వరు, కానీ ఇది రాసిన మార్క్స్ వేస్తారు కాబట్టి ఎగ్జామ్ పర్పస్గా అయితే ఇది రాయడం అనేది బెటర్. ప్రోగ్రామింగ్ పర్పస్గా అయినా సరే ఈ ఆపరేటర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి మనకి. అండ్ లైక్ ఎడిషన్ ఈక్వల్ టు, సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు అండ్ మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒక వేరియబుల్ తీసుకున్నావే అనుకో. దాంట్లో a ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. ఇలా ఈ అరిథమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5. ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ ఇది a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 5 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత మనకి? 10. సో 10 ప్లస్ 5 a ఈజ్ ఈక్వల్ టు 15. ఇది మనకి ఏ వాల్యూ. ఇలాగా ఏదైతే అది. ఇప్పుడు ఫర్ సపోజ్ a మైనస్ ఈక్వల్ టు 5 అంటే a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 5, a ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 5, a ఈజ్ ఈక్వల్ టు 5. ఇలాగా ఏ ఆపరేషన్ అయినా సరే ఇంతే, ఇదే ప్రాసెస్. అండ్ నౌ ద ఫోర్త్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు వీటిని. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఈ గ్రేటర్ దాన్ అనేది గ్రేటర్ దాన్కి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇఫ్ ఓకే వెయిట్ అన్నిటికి కలిపేసి సింగిల్ ఎగ్జాంపుల్లో చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 కామా b ఈజ్ ఈక్వల్ టు 20 అని 2 వేరియబుల్స్ తీసుకుందాం.
అప్పుడు ఫస్ట్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ కండిషన్ తీసుకుందాం. ఏ గ్రేటర్ దాన్ బి అయితే కనుక ఏ అనేది ఏ గ్రేటర్ దాన్ బియా ఇక్కడ కాదు కదా, ఏ లెస్ దాన్ బి, కాబట్టి ఇది ఈ కండిషన్ అనేది ఫాల్స్, కాబట్టి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్, ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఏ అనేది బి కన్నా తక్కువ ఉందా, ఎస్ ఉంది, అయితే ట్రూ. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, ఏ అనేది బి కన్నా అయితే పెద్దది లేకపోతే ఈక్వల్ అన్నారు, ఫాల్స్. నెక్స్ట్ ఇఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి, ఏ అనేది బి కన్నా తక్కువ లేకపోతే ఈక్వల్, బి కన్నా తక్కువ కాబట్టి ఇది ట్రూ అవుద్ది. నెక్స్ట్ ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి, డబుల్ ఈక్వల్ టు అంటే కంపారిజన్, ఎలా అంటే ఇప్పుడు నీకు ఇటు సైడ్ ఇచ్చింది వేరియబుల్ ఇటు సైడ్ ఇచ్చిన వేరియబుల్ ఈక్వలా కాదా అని కంపేర్ చేసేదాన్ని డబుల్ ఈక్వల్ టు అంటారు. ఇటువైపు ఇచ్చిన దానికి అంటే ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకో, ఇది అసైన్మెంట్, ఏకి 5 అనే వాల్యూ ఇచ్చినట్టు. అది ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉందనుకో, ఏ 5కి ఈక్వలా కాదా అని కంపేర్ చేయడం, ఈ రెండింటికి డిఫరెన్స్ అది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 10 అనేది 20కి ఈక్వలా అని కంపారిజన్ అడుగుతున్నాడు, కాదు కదా, కాదు కాబట్టి ఇదేంటి ఫాల్స్. ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే అంటే ఏ అనేది బికి ఈక్వల్ కాదు, అవును కాదు కాబట్టి ట్రూ. ఇక్కడితో రిలేషనల్ ఆపరేటర్స్ కంప్లీటెడ్ మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఎండ్కి సింబల్ డబుల్ యాంపర్సెంట్. నెక్స్ట్ ఆర్కి పైప్ సింబల్ అంటే ఇలాగా 4 1s వస్తాయి అన్నమాట. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ నాట్ మీన్స్ నాట్, ఎక్స్క్లమేటరీ సింబల్. ఇవి 3 అనేవి మనకి లాజికల్ ఆపరేటర్స్ కింద కన్సిడర్ అవుతాయి. వీటిలో ఫస్ట్ టైప్ ఎండ్కి ట్రూత్ టేబుల్ ఉంది. పి క్యూ అంటూ వేరియబుల్స్ తీసుకున్నాము, రిజల్ట్ ఇంకో బాక్స్లో రాస్తాం. ఫస్ట్ కండిషన్స్, ఒకవేళ పి క్యూ రెండు ఫాల్స్ అయితే కనుక రిజల్ట్ కూడా ఫాల్స్ అవుద్ది. ఒకవేళ పి ఫాల్స్ అయ్యి క్యూ ట్రూ అయినా సరే రిజల్ట్ ఫాల్సే, ట్రూ ఫాల్స్ అయినా సరే రిజల్ట్ ఫాల్సే. రెండు ట్రూ అయితే మాత్రమే రిజల్ట్ ట్రూ అవుతుంది. అంటే ఈ ఎండ్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు ఈవెన్ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే టోటల్ రిజల్ట్ అనేది రాంగ్ వచ్చేస్తుంది. ఈ ఎండ్ కండిషన్ ఏంటి అంటే మనకి ఒక్క స్టేట్మెంట్ ఫెయిల్ అయినా సరే టోటల్ రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఎప్పుడైతే 2 స్టేట్మెంట్స్ ట్రూ అవుతాయో రిజల్ట్ అప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది. ఇది ఎండ్ కండిషన్. దీనికి మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో రాసుకోవాలి అనుకుంటే కనుక ఇదిగో ఇది మీరు సెంటెన్స్ ఫార్మేషన్లో రాసుకోండి. జస్ట్ సింపుల్ డెఫినేషన్ ఫర్ ఎండ్ ట్రూత్ టేబుల్ ఆర్ ఎండ్ లాజిక్ ఆపరేటర్. దీని డెఫినేషన్ ఏంటి అంటే ఎండ్ ఈజ్ ఏ లాజికల్ ఆపరేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ 2 or more ఎక్స్ప్రెషన్స్. అంటే ఎండ్ అనేది ఒక లాజికల్ ఆపరేటర్. దీంట్లో ఏం చేస్తామంటే 1 లేదా 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేస్తాం. ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ద రిజల్ట్ ఈజ్ ట్రూ. ఎప్పుడైతే 2 స్టేట్మెంట్స్ ట్రూ అవుతాయో అప్పుడే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది, ఇందాక నేను మీకు చెప్పినట్టు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్ ట్రూత్ టేబుల్. ఆర్లో ఈవెన్ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. ఎప్పుడైతే 2 కండిషన్స్ ఫాల్స్ అవుతాయో అప్పుడు మాత్రమే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. See here, OR is a logical operator which is used to combine 2 or more expressions. If all the expressions are true or any one of the expression is true, then the result is true. Otherwise, result is false. ఇది ORకి స్మాల్ డెఫినేషన్. అండ్ నాట్ ట్రూత్ టేబుల్కి వెళ్దాం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ట్రూత్ టేబుల్. నాట్ ట్రూత్ టేబుల్ అనేది చాలా ఈజీ. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ఆఫ్ వెన్ కంపేరింగ్ టు ద రిమైనింగ్ 2 ట్రూత్ టేబుల్స్. దీంట్లో ఏం లేదు, సింపుల్. ఒకవేళ ఒక స్టేట్మెంట్ దీంట్లో ఒక స్టేట్మెంటే తీసుకుంటాము. ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే కనుక రిజల్ట్ ట్రూ అవుతుంది, స్టేట్మెంట్ ట్రూ అయితే కనుక రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. నాట్ ఈజ్ ఎ లాజికల్ ఆపరేటర్. ఇఫ్ యూ స్టార్టెడ్ విత్ ఫాల్స్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ.
ఇఫ్ యూ స్టార్టెడ్ విత్ ట్రూ ద రిజల్ట్ విజ్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కండిషన్ తీసుకున్నాం, 95 greater than equal to 35, 90 like see here, if ఇక్కడ ఏం కండిషన్ తీసుకున్నామంటే ఇఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అండ్ సైన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అండ్ సోషల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అయితే కనుక కండిషన్ ట్రూ అవుద్ది, అంటే ఎగ్జామ్ పాస్ అయ్యారని. దీనికి 95 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, మ్యాథ్స్లో 95 మార్క్స్ వచ్చాయి, సైన్స్లో 90 మార్క్స్ వచ్చాయి, 90 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. బట్ సోషల్లో మాత్రం 32 మార్క్స్ వచ్చాయి, 32 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పాస్ అయిన రెండింటికి ఫెయిల్ పడుద్ది, ఫెయిల్ అయిన దానికి పాస్ పడుద్ది. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్ ట్రూ టేబుల్. అదే ఎండ్లో అయితే కనుక 2 ట్రూ 1 ఫాల్స్ కాబట్టి టోటల్ రిజల్ట్ ఫెయిల్ అని చెప్పొస్తుంది. ఆర్లో అయితే కనుక 1 ఫెయిల్ అయినా రిమైనింగ్ 2 పాస్ అయ్యాం, 2 పాస్ అయినా 1 ఫెయిల్ అయినా సారీ దీంట్లో 2 పాస్ అయ్యాము, 1 ఫెయిల్ అయ్యాం. ఈవెన్ 1 పాస్ అయినా సరే మనకి ఇక్కడ పాస్ వేస్తాం ఆర్లో అయితే. ఎండ్లో అయితే కనుక అలా వెయ్యం, మొత్తం అన్నీ పాస్ అయితేనే అయినట్టు. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 కండిషన్స్లో ఇది ఫెయిల్ అయినా సరే ఆర్ ట్రూత్ టేబుల్లో మనకి ట్రూ అవుతుంది ఇది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో టైప్స్ ఉంటాయి, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఇవి 4 టైప్స్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే వేరియబుల్కి ముందే సింబల్స్ పెడతాం, అంటే లైక్ ++a -a అలాగా. ఇంక్రిమెంట్గా అంటే ఇంక్రీజ్ చేయడం, పెంచడం కాబట్టి ప్లస్ సింబల్ యూజ్ చేసాం ఇక్కడ. ++a అంటే a ఈజ్ ఈక్వల్ టు a+1, డైరెక్ట్ ఇక్కడ ఏ వాల్యూతో చేసేసుకోవచ్చు. ఆర్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, b అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకుంటే b ఈజ్ ఈక్వల్ టు ++a అంటే b ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు a+1. a ఈజ్ ఈక్వల్ టు ఎంత 11, అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు a అంటే b వాల్యూ కూడా 11 అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే అలా రాదు. పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 అయితే కనుక a ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఒక వేరియబుల్కి వాల్యుయేషన్ చేసుకున్నాము, a++ తీసుకున్నాము, తర్వాత a ఈజ్ ఈక్వల్ టు a+1, a++ అంటే a ఈజ్ ఈక్వల్ టు a+1 కదా. సో a ఈజ్ ఈక్వల్ టు a+1, a ఈజ్ ఈక్వల్ టు 10+1, a ఈజ్ ఈక్వల్ టు 11 ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఇలాగ 2 వేరియబుల్స్ తీసుకున్నాం మనకి ఇందాకలాగా. ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ మారిపోతుంది చూడండి. ఇక్కడైతే ఏ వాల్యూ ఎంత వస్తే బీకి అంతే వస్తుంది, కానీ ఇక్కడ అలా రాదు. వై బికాజ్ మీన్స్ b ఈజ్ ఈక్వల్ టు a++ అనుకున్నాం అనుకో, b ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు a+1, b ఈజ్ ఈక్వల్ టు a ఎంత, a వాల్యూ ఎంత 10, కానీ ఇక్కడ a ఈక్వల్ టు a+1 వాల్యూ ఎంత ఉంది, అది మనం ముందుది ఇది చేసిన తర్వాత ఇది చేస్తాం ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. అంటే ఇంక్రిమెంట్ అనేది ఎడిషన్ అయిపోయాక జరుగుద్ది. సో ఇక్కడ ఏమవుద్దంటే బీకి ఏ వాల్యుయేషన్ అయిపోద్ది, తర్వాత ఏ అనేది ఇంక్రిమెంట్ అయ్యి 11 అవుతుంది. ప్రీ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ కూడా సేమ్ అంతే, కాకపోతే అక్కడ ++లో ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, అంతే డిఫరెన్స్. మీకు బైనరీ, టెర్నరీ అండ్ యూనరీ ఆపరేటర్స్ ఆల్రెడీ నేను చెప్పేశాను నిన్న, ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. అండ్ ఆపరేటర్ ఈజ్ టు బి ఆపరేట్ ఆన్ 3 ఆపరెంట్స్ అయితే కనుక టెర్నరీ, 2 ఆపరెంట్స్ అయితే కనుక బైనరీ, అండ్ 1 ఆపరేటర్ అయితే ఆపరెంట్ అయితే కనుక యూనరీ. ఇది ఈ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే జస్ట్ ఈ టేబుల్స్ నేర్చుకుంటే చాలు, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ XOR. బిట్ వైజ్ అండ్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ట్రూత్ టేబులే, కాకపోతే ఫెయిల్ అయితే ఎఫ్ అయితే కనుక ఫాల్స్ అయితే కనుక 0 పెడతాము, ట్రూ అయితే కనుక 1 పెడతాం, అంతే డిఫరెన్స్. మిగతా మోడల్ అంతా సేమ్. ఇది XOR ఏంటి అంటే 2 0 అయినా 0 అవుతుంది, అంటే 2 ఫెయిల్ అయినా సరే ఫెయిలే, 2 పాస్ అయినా ఫెయిలే, కానీ 1 పాస్ 1 ఫెయిల్ అయితే మాత్రం పాస్. ఇది ఇక్కడ కండిషన్. if the two statements are true, or if the two statements are either true or false, then the result will be false. If any one of this statement is true and other is false, then the result will be true. ఇది దీనికి డెఫినేషన్. ఇవి ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. డౌట్స్ వస్తే ఒకసారి నాకు కమెంట్ చేస్తే, కమెంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఐ విల్ సాల్వ్ దోస్ డౌట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు, వాటిని సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటారు, ఎలా పిలిచినా అదొకటే.
ఈ స్టేట్మెంట్స్ అనేవి ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి, డిఫరెంట్ కండిషన్స్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే ప్రోగ్రామ్ డెసిషన్ అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేవి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక పాత్ లాంటిది. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ మేజర్గా 4 టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఈ 4 నేర్చుకుంటే మనకి బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడు ప్రోగ్రామ్ రాయాలి అన్నా సరే ఇవి బాగా యూజ్ అవుతాయి మనకి ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి. ఇన్ ద నెక్స్ట్ class we will learn this decision making statements, and this is enough for today class. If you like this video, like, share and subscribe. Thank you.